మహాశివరాత్రి కథ. ఒకసారి దేవతలు అసురులు కలిసి సముద్రమథనం చేశారు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక భయంకరమైన విషం వచ్చింది. హాలాహల విషం. ఆ విషం వల్ల సృష్టి మొత్తం నాశనమవుతుందనే భయం కలిగింది. అప్పుడు అందరూ శరణు కోరింది మహాదేవుణ్ణి. శివుడు దయామూర్తి. ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని తానే తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుని విషం కిందికి దిగకుండా ఆపింది. అందుకే శివుడి గొంతు నీలంగా మారింది. అప్పట్నుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ పవిత్ర రాత్రే మహాశివరాత్రి అని చెబుతారు. మరొక విశ్వాసం ఏమిటంటే, ఈరోజే పార్వతీదేవి వివాహం జరిగిన రోజు. అందుకే ఈ రాత్రి భక్తులు ఉపవాసం ఉంటారు, రాత్రంతా జాగారం చేస్తారు. ఓం నమఃశివాయ జపిస్తారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, శివుడు భయంకరుడు కాదు, భక్తుడి కష్టం తనదిగా తీసుకునే కరుణామూర్తి. ఓం నమఃశివాయ. మీకింకో చిన్న ప్రేరణాత్మక కథ కూడా చెప్పాలా? ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో తిరుగుతూ రాత్రయ్యింది. అతను భయంతో ఒక చెట్టుమీదకి ఎక్కి కూర్చున్నాడు. అది సాధారణ చెట్టు కాదు, అది బిల్వవృక్షం కింద నేలపై ఒక శివలింగం ఉంది. కాని అతనికి తెలీదు, రాత్రంతా నిద్రపట్టకుండా ఉండటానికి అతను చెట్టు ఆకులను కిందకు వదిలేస్తూ ఉండేవాడు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అది అనుకోకుండా జరిగిన పూజయింది. అదే రాత్రి మహాశివరాత్రి.